శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారికి జూన్ 30 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏం జరగబోతుందో తప్పకుండా తెలుసుకోండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేనివారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురుగారి పేరు సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. చాలా నమ్మకమైన గురువుగారు అండి. సమస్య మీది పరిష్కారం మన గురువు గారి కలదు. ఎటువంటి సమస్యకైనా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు. ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక సింహరాశి వారికి రేపటి రోజున వారికి ప్రస్తుత గోచార ఫలితము ఎలా ఉండబోతుంది, ఈ రాశి వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాల గురించి పూర్తిగా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మగ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తుల్ని ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ సింహరాశి వారికి అధిపతి వచ్చేసరికి సూర్యుడు. ఈ సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉండగా వీరికి ఎక్కువ కూడా అతిగా ఆవేశం అనేది, కోపం అనేది సహజంగా వస్తూ ఉంటుంది. కానీ ఈ సింహరాశి వారిని పరిగణిస్తే కనుక ఈ సింహరాశి వారికి ఎక్కువ కోపం రావడం వల్ల వీళ్ళ యొక్క గోచార ఫలితాలు కూడా చాలా వరకు కూడా దెబ్బతీస్తూనే ఉంటాయండి. ముందుగా వీరి యొక్క చిత్రాన్ని కూడా మనము ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాము. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం అయితే చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్పవారు. వీరికి అదృష్ట యోగాలు కూడా అధికంగానే ఉన్నాయి. అలానే వీరు ఏదైనా పట్టుబడితే సాధించి తీరుతారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ముక్కుసూటిగా మాట్లాడడం చాలా అలవాటు. కానీ వీరు చూడడానికి గంభీరం కనిపించిన వాయిస్ అయినా లేదా వీరి యొక్క మనసు అయినా చాలా సున్నితంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను మోసం చేయాలని అస్సలు అనుకోరు. కష్టచూపులను ఎప్పుడు కూడా ఎంత కష్టమైనా సరే శ్రమిస్తూ ఉంటారు. కష్టం నుండి తప్పించుకోవాలని పొరపాటును కూడా అనుకోరు. ఒక్కసారి రంగంలోకి దిగారంటే అది ఎంత హార్డ్ వర్క్ అయినా కూడా, ఎంత కష్టమైనా సరే దాన్ని చేసే వరకు, పూర్తి చేసే వరకు కూడా వదిలిపెట్టరు అన్నమాట. ఇక ఈ యొక్క సింహరాశి వారు వీరికి జీవితం పట్ల మంచి అవగాహన అనేది ఉంటుంది. అలానే మంచి పట్టుదలను కూడా ఎక్కువ కలిగి ఉంటారు. వీరు ఎంత ఎదిగినా సరే ఇంకా ఇంకా ఎదగాలి అని చూస్తూ ఉంటారు తప్ప ఎక్కడ కూడా వీరు ఎదుగుదలను ఆపాలి అని ప్రయత్నించరు. వీరు ఎక్కడా కూడా ఎదుగుదలను చూసి ఆపడానికి అస్సలు ప్రయత్నించరు. జీవితంలోనే అత్యంత ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క కష్టాన్ని చూసి ఎదుటి వ్యక్తులే ఆశ్చర్యపోతారు. ఎంత కష్టపడతారా అని. అలానే వీరికి తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీళ్ళని తప్పని మాత్రం అస్సలు ఒప్పుకోరండి. తప్పు చేస్తే ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. కానీ తప్పుని ఎంకరేజ్ చేయటం వంటివి అస్సలు చేయరు. ఇక ఈ యొక్క సింహరాశి వారు ఎవరైనా అందరికీ సమానతమైన న్యాయం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. నాయకత్వమైన లక్షణాలు కూడా కలిగి ఉంటారు. వీరికి కొన్నిసార్లు కోపం అనేది చాలా అధికంగా వస్తూ ఉంటుంది. అత్యంత ఎక్కువగా కూడా కోపం అనేది వీరికి ఉంటుందన్నమాట. అలాగే వీరి యొక్క కోపము ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశి వారి యొక్క కోపాన్ని తట్టుకోలేమని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమని తట్టుకోలేము, కోపాన్ని తట్టుకోలేము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అత్యంత ఎక్కువగా కోపంతో పాటు కూడా వీరికి ధనపరమైనటువంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ముందుగా చూసుకుంటే కనుక వీరి వ్యక్తిత్వము వీరికి నిజానికి వీరు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. వీరిని చూసి సమాజంలో వ్యక్తులైతే చాలా గంభీరతలను కూడా అంటూ ఉంటారు. కానీ వీరు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు. అంతేకాకుండా తప్ప వీరు మాత్రము గంభీరంగా ఉన్నప్పటికీ గంభీరమైనటువంటి పనులు మాత్రం చేయరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు వీరి జీవితంలో అంటే ఎప్పుడూ కూడా వీరు ఎవరి దగ్గర కూడా చేయి చాపడానికి ఇష్టపడరు. అంటే వీరి సొంత కాళ్ళపైనే వీళ్ళు నిలబడాలి అనేటువంటి పట్టుదలను కూడా వీళ్ళు అధికంగా కలిగి ఉంటారు. వీరు వినూత్నమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారు. వీరు ఒక మంచి స్థాయిలో ఉన్నా సరే, అంటే మేము ఆల్రెడీ మంచి స్థాయిలో ఉన్నాం కదా, ఇంకా మాకు ఈ కష్టం ఎందుకని చెప్పేసి వీరు పొరపాటున కూడా ఆగిపోరు.
ఇంకా ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అధికంగా కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధాలకి బంధుత్వాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరి యొక్క వినూత్నమైనటువంటి ప్రయత్నాలు, వీరి యొక్క ప్రతిభ అనేది ఖచ్చితంగా ప్రదర్శించి వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సొంతం చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీరు జీవితంలోనే అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి వ్యక్తులను కూడా మనం చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలి అనేటువంటి పట్టుదలతో వీరు వినూత్న ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అది తప్పకుండా మంచి సక్సెస్ అయితే వచ్చేంత వరకు కూడా వీళ్ళు కృషి చేస్తూనే ఉంటారు. ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతుంది. వీరి యొక్క కష్టం అనేది ఎక్కడికి కూడా పోదని కూడా చెప్పుకోవచ్చు. వీరు చేసిన మంచి పనులు కావచ్చు, వీరి కష్టం కావచ్చు, ఏదైనా కానీ ఎప్పుడు కూడా ఎక్కడికి ఊరికనే పోదండి. ఖచ్చితంగా వీరికి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలను పొందటం వలన ఇదివరకు ఉద్యోగం కోసము ఎదురు చూసినటువంటి వ్యక్తులకి ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ సమయంలో దక్కుతుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే వారికి ప్రమోషన్ లభించడం కూడా జరుగుతుంది. ఉద్యోగం ఒక చోట ఇంకో చోటకు మారాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయము శుభసూచకం అని కూడా చెప్పుకోవచ్చు. లేదు ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అన్న ఈ సమయంలో నూతన వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. చిరు వ్యాపారులకు కూడా వ్యాపారం రంగంలో అద్భుతమైనటువంటి విజయాలు అయితే ధన రావటం వంటివి చూస్తారు. ఇది వరకు కాస్త మధ్యస్థం ఫలితాలను మిశ్రమ ఫలితాలతో పాటు ధనం అనేది మీకు నిలకడగా లేకపోవడము, అంటే వారికి డబ్బు అనేది నష్టం కావడము, ఇలాంటివి ఉన్నా సరే ఆ సమస్యల వలన మీరు బయటపడతారు. మీరు ఏదైనా విలువైనటువంటి వస్తువులను కానీ పేపర్స్ని కానీ ఇంకెక్కడైనా మిస్ చేసుకుంటే అవి ఈ సమయంలో మీ చేతికైతే అందే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందండి. అలా మిస్ అయినటువంటి పేపర్స్ ఎలా చేతికి వస్తాయండి అని అంటే మాత్రము ఆ మిస్ అయినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మీ చేతికైతే మీ ఇంట్లోని ఎక్కడో పెట్టి మీరు మర్చిపోయి ఉంటారు. అవి ఈ సమయంలో మీ కంటికి కనపడడం అయితే జరుగుతుంది. ఇక దాన్ని చూసి మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు. అంటే మీరు ఏదైతే వస్తువు విలువైంది పోయిందని బాధపడుతూ ఉన్నారో అది మళ్ళీ తిరిగి దొరకటం అనేది మీకు చాలా అదృష్టకరంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా కూడా భావిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఒక అంటే చాలా విషపూరితమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని అంటే పరిచయం మీకు అయ్యేటువంటి సూచనలు అయితే మిమ్మల్ని ట్రాప్ చేయాలనే అవకాశం కూడా కనపడుతుంది. అంటే అది ప్రేమ కాదు అంటే విషం అంటాం కదా, మనకు అవసరానికి వాడుకోవటము అలాంటివి వ్యక్తులు చాలా జాగ్రత్తగా అలాంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అలాంటి విషపూరితమైనటువంటి వ్యక్తులు బాగానే ఉంటారు. వారి మనసులో విషం ఉంది, కల్మషం ఉంది అని కనిపించినా కూడా కనిపించదు. కానీ వారు ఏదో ఒక రకంగా మాత్రము హాని చేయాలని చెప్పి చూస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం అనేది మీకు వస్తుంది. కాబట్టి కొత్త వ్యక్తులతో ఎక్కువగా పరిచయాలు పెంచుకోకూడదు. మీ రహస్యాలు కూడా కొత్త వ్యక్తులతో చెప్పుకోకూడదు. ఎంత రహస్యంగా ఎంత గుట్టుగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. ఇక అలాంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండండి. మరి అలాంటి వ్యక్తులను ఎలా పసిగట్టాలి, వారి మనసులో మన పైన ఉన్న కక్ష ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఎవరిని పడితే వారు ఎవరో రెండు మాటలు చాలా స్మూత్గా మాట్లాడితే నైస్గా మాట్లాడతా అని చెప్పేసి మీరు ఏ రహస్యాన్ని కూడా బయట పెట్టుకోకూడదు. ఒకవేళ అంటే మీ పర్సనల్స్కి సంబంధించిన విషయాలను బయటకు చెప్పుకున్నారంటే మాత్రము వారు మీ రహస్యాలన్నీ కూడా మీకు పైకి చూపించే కపట ప్రేమను గ్రహించగలిగితే మాత్రం స్పాట్గా కూడా వాళ్ళు మిమ్మల్ని అప్పటికప్పుడే మిమ్మల్ని హాని కలిగించే విధంగా జరుగుతుంది. ఇక ఈ సింహరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తులను ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. గుడ్డిగా నమ్మకూడదు. సొంత వారైనా సరే, బ్లడ్ రిలేషన్ అయినా సరే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. సొంత వ్యక్తుల వల్లే మీకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి కనుక మీరు కష్టపడితే మాత్రం ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. కష్టం తగినటువంటి ప్రతిఫలం కూడా లభిస్తుంది. మీరు ఈరోజు చాలా కొత్త వ్యక్తులతో అయితే జాగ్రత్తగా ఉండండి. మరి తెలుస్తా సింహరాశి వారి జాతక ఫలితాలు తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.